హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ది గోల్డెన్ బీట్స్. ఈరోజు ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ బ్లౌజ్ యొక్క డిజైన్స్ అన్నీ ఆల్రెడీ నా ఛానల్లో ఉన్నాయి. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే వర్క్ క్లాత్ మీద చేయడం అన్నదైతే నేను చూపించాను, కానీ టోటల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత అయితే నేను చూపించలేదు. ఎందుకంటే నెక్ పార్ట్ ఒకసారి స్టిచ్ చేశాను, బ్యాక్ బార్డర్ అంతా ఒకసారి స్టిచ్ చేశాను, హ్యాండ్స్ అనేవి ఒకసారి స్టిచ్ చేశాను. సో మీకు 3 వీడియోస్లో ఇవన్నీ ఉంటాయి. కొత్తగా ఎవరన్నా చూసిన వాళ్ళైతే వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియోని చూస్తున్నట్టయితే వాళ్ళకి అర్థం అవడం కోసం నేను మళ్ళీ చెప్తున్నానండి, అంతే. ఈ టోటల్ నెక్ అంతా నేను యాంటిక్ బీడ్స్తోనే యూస్ చేశాను, మెటాలిక్ బీడ్స్ కాదు, నార్మల్ యాంటిక్ అంటే బంచెస్లో దొరికే బీడ్స్తోనే. నేను ఆ బీడ్స్ కొనే 1 ఇయర్ పైన అవుతుంది. నేను కొనిన 1 ఇయర్ తర్వాత కుట్టాను. క్వాలిటీ అయితే ప్రస్తుతానికైతే బాగానే ఉందండి, ఏం పాడవలేదు. ఇలా నేను తీసుకున్న ఈ పెండెంట్స్ కూడా తీసుకుని చాలా ఇయర్స్ అయినా అవుతుంది అనుకుంటాను. ఎప్పటి నుంచో కుడదాం అనుకునే అవ్వలేదు ఈ పెండెంట్స్ తోటి. ఈ బ్లౌజ్ యొక్క డిజైను, హ్యాండ్స్ పార్ట్ యొక్క ట్రేసింగ్, చెక్స్ ప్యాటర్ను అవన్నీ ఛానల్లో ఉన్నాయి. వాటి యొక్క లింక్స్ అన్నవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ బ్లౌజ్ని యాజ్ ఇట్ ఈస్గా బిగినర్స్ కూడా నార్మల్ నీడిల్తోనే కుట్టుకోవాలి అనుకుంటే కనుక అది మీకు కొంచెం హెల్ప్ అవుతుంది. మార్కింగ్ ఎలా వేసుకోవాలి, అలాగే ఈ మెటీరియల్కి అంటే ఈ యొక్క డిజైన్ కుట్టాలంటే ఏ మెటీరియల్ కావాలి, ఈ మెటీరియల్కి ఆల్టర్నేట్గా ఏ మెటీరియల్తో అయితే యూస్ చేయొచ్చు అనేది క్లియర్గా వీడియోస్లో అయితే మీకు ఉందండి. ఇది గ్రీన్ కలర్ బ్రైడల్ పట్టు శారీ మీదకి పింక్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే కుట్టుకున్నాను. సో అందుకని మీకు గ్రీన్ అన్నది ఎలివేట్ అవుతుంది. అలాగే చంక భాగంలో నేను ఏమీ కుట్టలేదండి, అందుకే మీకు క్లియర్గా చూపిస్తున్నాను. మనం బొటిక్ వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళు మొత్తం డిజైన్ వేసేస్తారు. ఒక్కొక్కసారి హ్యాండ్ చిన్నగా ఉండే వాళ్ళకైతే డిజైన్ ఎక్కువైపోయి చంక భాగంలో చిక్కుకుపోవడం, గుచ్చుకోవడం అవి ఉంటాయి. సో ఇది మనం సొంతంగా మనం కుట్టుకుంటున్నాం కాబట్టి ఎంత ఏరియా అయితే విజిబుల్గా ఉంటుందో ఆ ఏరియానే నేను కుట్టుకున్నాను. కనిపించిన ఏరియాలో నేనైతే కుట్టలేదు. దీనికి ఇంకా ఎక్స్ట్రాగా చేయవలసింది హ్యాంగింగ్ బీడ్స్ అండి. గ్రీన్ కలర్ ట్యాబ్లెట్ బీడ్స్ కానీ క్రిస్టల్ బీడ్స్ కానీ నేను హ్యాంగ్ చేసుకుందాం అనుకుంటున్నాను. దాని యొక్క వీడియోలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది ఎలా కుట్టాలి అన్నది. మీకు ఇది నచ్చితే మీ ఒపీనియన్ నాకు షేర్ చేయండి. ఉపయోగపడింది అనుకుంటే కామెంట్ చేయండి. డౌట్ ఏమన్నా కూడా కామెంట్ చేయండి, నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. అంతవరకు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.